హాయ్ అండి. టమాటాలతో కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా టమాటా పులావ్ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. పండిన 2 ఎర్ర టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి వేసుకోవాలి. పొట్టు తీసిన 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అది వేగిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ వేసి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదండి, దాంట్లోకి ఓ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కాసేపు వేగనివ్వాలి. వన్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు పోసి ఉడికించుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. బియ్యాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోకి నీళ్ళు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. అదంతా ఒకసారి కలుపుకొని ఇంకా కాసేపు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. అంతేనండి, చాలా ఈజీగా టమాటో పులావ్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.